వార్షిక సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు దత్తాత్రి గారు, శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, భూపత్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు మానల మోహన్ రెడ్డి గారు, తయారు హుందాన్ గారు, దాసరి నరసింహులు గారు, శాలి సంఘం అధ్యక్షులు మురళి గారు, గడ్డం జగన్నాథం గారు, వేదికపై ఆశీనులైన నా మిత్రులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సమావేశాలు అనేక కులాలు కావచ్చు, అనేక జాతులు సమావేశాలు పెట్టుకోవడానికి కారణం వాళ్ళ బలం చూపెట్టుకోవడం, వాళ్ళ బలగం చూపెట్టుకోవడం, ప్రభుత్వాలని, రాజకీయ పార్టీలను మా వాటా ఎంత అని అడగండి. రాజ్యాధికారంలో వాటా, బడ్జెట్లో వాటా, ఆర్థిక వనరులలో వాటా, ఈ అన్యాయం జరుగుతుంటేనే, అణచివేత గురవుతుంటేనే ఇలాంటి సమావేశాలు జరుగుతుంటారు. ఇవాళ పద్మశాలికి అన్ని విధాలుగా ఎదిగింది, కానీ రాజ్యాధికారంలో మాత్రం సున్నా. ఏ జాతి అయినా మనుగడ సాధించాలంటే రాజ్యాధికారంలో, రాజ్యంలో భాగస్వామ్యం కానప్పుడు ఆ జాతి మనుగడ సాధించలేదు. ఏ జాతికైనా సమాజంలో గౌరవం దక్కాలంటే ఆ రాజ్యంలో భాగస్వాములు అయినప్పుడే ఆ జాతికి గౌరవం దక్కుతుంది, లేకపోతే ఆ జాతిని పట్టించుకునేటోడు. వేల కోట్లున్నా, వేల కోట్ల వ్యాపారాలు చేస్తున్నా అధికారం లేనప్పుడు ఆ జాతికి విలువ ఉండదు. ఇవాళ పద్మశాలను కోరుకునేది ఒకటి, మీకు ఈ గౌరవం దక్కాలంటే, ఈ సమాజంలో మీకు గౌరవం దక్కాలంటే రాజ్యాధికారంలో మీరు భాగస్వాములు కానప్పుడు మీ జాతి మనుగడ సాగించలేదు. ఇవాళ మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రాజ్యాధికారంలో వాటా అడగండి. మా వాటా ఏంటి, అసలు మా సంగతి ఏంటి, పార్టీలు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పార్టీలు మాకు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు అడిగినప్పుడే ఆ పార్టీలన్నీ కూడా దారిలోకి వస్తాయి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అందులో మా వాటా ఎంత అని అడగండి. నిజామాబాద్ టౌన్లో 45,000 ఓట్లు ఉన్నాయి పద్మశాలిలో, కానీ కార్పొరేటర్లు మాత్రం 3 ఉన్నారు. 20% ఓట్లున్న పద్మశాలిలకు కార్పొరేటర్లు మాత్రం 3. మరి 20% అంటే 60 సీట్లలో 20% అంటే 12 మంది ఉండాలా, కానీ కేవలం 3 ఉన్నారు. మరి ఎందుకు ఉన్నారని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కార్పొరేటర్లు ఉంటే జాతికి బలం. రేపు ఏదైనా పని కావాలంటే మన కార్పొరేటర్ చేసి పెడతాడు, కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. ఎవరి దగ్గరికి పోయి అడగాల్సిన పరిస్థితి వాళ్ళ మీకు ఉన్నది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, అదృష్టం కొద్ది మన జిల్లా వాడే. ఆయన ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు. ఆయన కార్యవర్గంలో కూడా 65% బలహీన వర్గాలకే స్థానం కల్పించాడు పిసిసి కార్యవర్గంలో. మన 3 ఎమ్మెల్సీలను కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకే ఇచ్చాడు. మన 3 మంత్రులను చేస్తూ కూడా బలహీన వర్గాలకే ఇచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఈ వేదిక ద్వారా మీకు చెప్పదలుచుకున్నాం. అందుకే మహేష్ అని అడుగుతున్నాం, ఇవాళ రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ జిల్లాలో పద్మశాలులకు అత్యధికమైన సీట్లు ఇచ్చి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. అవసరమైతే జిల్లా అధ్యక్ష పదవి ఏంటి, ఒకవేళ సమర్థవంతమైన నాయకుడు ఉంటే జిల్లా అధ్యక్ష పదవో, లేకపోతే పట్టణ అధ్యక్ష పదవో, లేకపోతే రాబోయే మేయర్ ఎన్నికలు ఉన్నాయి, మేయర్నైనా చేయమని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా గట్టిగా తయారవ్వండి, సమర్థవంతమైన
మీరు తయారు చేయాల్సిన బాధ్యత ఈ సంఘం పైన ఉన్నది. దత్తాత్రేయ అంకుల్ నీకే చెప్తున్నా, సమర్థవంతమైన నాయకులను తయారు చేయి, కార్పొరేటర్లను తయారు చేయి. తప్పకుండా టికెట్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము. ఇక్కడ మహేష్ అని ఉన్నాడు, భూపతి రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ మానవ మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి బీజేపీ ఎమ్మెల్యే గారు ఇవ్వాల్సిందే. ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. నేనేమన్నా అంటే రాజ్యాధికారంలో మన వాటా. బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు కాబట్టి బీజేపీని కూడా కోరుతున్నా మా వాళ్ళకి టికెట్ ఎక్కువ టికెట్. ఏదేమైనప్పటికీ ఇలాంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు పదే పదే మాట్లాడుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్, కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు కల్పిస్తారన్నాం. 42% రిజర్వేషన్లు కల్పించడానికి దాన్ని చట్టబద్ధత చేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఇవాళ కేంద్రానికి పంపించినాం. మరి 42% రిజర్వేషన్లు మన పిల్లలకు ఎంప్లాయ్మెంట్లో, జాబ్స్లో, అదేవిధంగా అడ్మిషన్లో కూడా మన లోకల్ బాడీలో కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. హామీ ఇచ్చిన మేరకు బిల్లు పంపించడం ఇప్పుడు అది కేంద్రం చేతిలో ఉంది, మా చేతిలో లేదుగా. 9వ షెడ్యూల్లో పెడితేనే, తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెడితేనే ఆ 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తాయి, లేకపోతే రాదు. ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది, కేంద్రం చేతిలో ఉంది, మోడీ చేతిలో ఉంది. ఇక్కడ ఉన్న మా బీజేపీ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కలిసి మోడీ గారిని అడిగితే, ఇక్కడ పక్కన కూడా రాకేష్ అన్న కూడా ఉన్నాడు, మీరంతా బండి మా బీసీలకు న్యాయం చేయండి, ఆ 42% రిజర్వేషన్ తీసుకురండి, తీసుకొస్తే మిమ్మల్ని అభినందిస్తారు. తీసుకురాలేకపోతే ఇక ఆ తర్వాత ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మరి 42% రిజర్వేషన్ మనకు కావాలా వద్దా? ఇప్పుడున్న 27% నుంచి ఇంకో 15% పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఆ 15% పెరగడం వల్ల మన పిల్లలకు న్యాయం జరుగుతుంది. అందుకే మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ముందు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలహీనులకు తప్పకుండా న్యాయం చేస్తామని సందర్భంగా హామీ ఇస్తూ భూపతి రెడ్డి గారు, మేము జాగా అడిగినాం, జిల్లా సంఘం మేము కూడా ఒక మార్కండేయ మందిరం కట్టుకుంటాం, ఒక పద్మశాలి సంఘం కట్టుకుంటాం, ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామంటే భూపతి రెడ్డి గారు తన నియోజకవర్గంలో ఉన్న రూపన్పల్లి 3 అనుకుంటారు, ఉత్తర తిరుపతి అడగగానే నేను తప్పకుండా మీకు ఇస్తాను 2400 గజాల. ఇవాళ దాని వాల్యూ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. ఇవాళ తన శాంక్షన్ చేయించడం, ఇవాళ సీసీఎల్ఏ పంపించడం, ఆయన ఆమోదం తెలిపితేనే ఇవాళ సీసీఎల్ఏ దాకా పోతున్నది. దానికి నేను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే సార్, మా ఎన్టీఆర్లో ఇవన్నీ ఆలోచించుకో, మీరు మా ఊళ్ళో మొన్న బాగానే మీకు సపోర్ట్ చేసినట్టున్నారు. మీరు మా వాళ్ళకు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఫండ్స్కి వెళ్ళి శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మేము ఇస్తాం, షబీర్ అలీ గారు కూడా వాళ్ళు ఓట్లు వేశారు, మా తరఫున మేము ఇస్తాం. అదేవిధంగా మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా మీ పైన ఉన్నదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మరొకటి ఇంకో 10 లక్షలు కూడా మీరు ఇప్పుడు ఇచ్చారు. ఆ 10 లక్షలు కూడా నేను భూపతి రెడ్డి గారిని మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై మార్కండేయ.